హాయ్ మచ్చలు, వెల్కమ్ బ్యాక్ టు గోవింద యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకైతే మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఒక మంచి తీపి కబురు అయితే తెలియజేసింది కదా. ఏంటది? ఏపీ ట్రాన్స్కో, జెన్కో, అదేవిధంగా డిస్కామ్లో అయితే జాబ్స్ రిలీజ్ చేస్తున్న వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు కదా. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, జస్ట్ ఒక హింట్ అయితే ఇచ్చారు కదా. సో ఒక హింట్తో మన యొక్క ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్లో అయితే ఒక ఆనందం అయితే రెట్టింపు అయితే అయి ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలని ఇంకా చాలామంది అయితే స్టార్ట్ చేస్తుంటారు. అండ్ చైనాలో ఏమైనా ఉంటే కూడా ఇంకా స్టార్ట్ చేయండి. అండ్ ఎందుకంటే మనకు ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 to 7 years అయితే గ్యాప్ అయితే రావడం అయితే జరిగింది. అప్పుడైతే 170 నోటిఫికేషన్ అయితే ఏమంట, ఈసారి అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే చెప్తా ఉన్నారు. సో చాలా మంచి అవకాశం కదా. చాలామంది మన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వాళ్ళు బయట కోర్సులు తీసుకొని సాఫ్ట్వేర్ సైడు, లేదంటే కొందరు అయితే పవర్ సెక్టర్ సైడ్ వెళ్ళి ఉంటారు. నెక్స్ట్ వచ్చి కొందరు ప్రైవేట్ సెక్టర్లో పవర్ సెక్టర్ సైడ్ వెళ్ళి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి కొందరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సెటిల్ అయిపోతారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనమాట. అందరూ అయితే వచ్చి చదివేదానికి అయితే ట్రై చేస్తారనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన 2024, 2025లో బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎలక్ట్రికల్లో బయట వచ్చి ఉంటారు చూసారా, వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫ్రెష్గా బయట వచ్చారు, వాళ్ళకి మన సబ్జెక్ట్ కొంచెం స్కిల్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని అయితే వాళ్ళు రివిజన్ చేసుకొని మళ్ళీ కూర్చొని కొంచెం హార్డ్ వర్క్ పెట్టినట్టయితే ఆ 2024-25లో బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఈజీగా అయితే ఈ జాబ్ అయితే క్రాక్ చేసేవచ్చు. సో అలాంటి వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే ఫోకస్ చేయాలనుకుంటే ఇప్పుడే కూర్చోండి, నోటిఫికేషన్ రాకముందే కూర్చొని సిలబస్ అంతా రాసుకోండి. ప్రీవియస్ ఇయర్ సిలబస్ అంతా రాసుకోండి. మ్యాక్సిమం ఆ సిలబస్ ఉంటుంది. ఏమన్నా ఉంటే 1-2 యాడ్ చేస్తారు అంతే, లేదంటే తీసేస్తారు అంతే. మ్యాక్సిమం ఆ సిలబసే ఉంటుంది. ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో కాన్స్టెంట్ సిలబస్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాదు కదా. దాంట్లో అయితే ఇవంతా ఉంటాయి. ఏంటి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అవే కదా ఉంటాయి. వాటిలో అయితే నెంబర్ కానీ బట్ మన డిపార్ట్మెంట్లో అయితే ఇవే ఉండేది, ఇంకేమీ ఉండవు. సో ఈ కాన్సెప్ట్ని ఎంత బాగా నేర్చుకుంటే మనం ఈజీగా ఆ జాబ్స్ అయితే కొట్టవచ్చు కాన్సెప్ట్లు అయితే. సో ఇవన్నీ ఇంకోటి ఏం తెలిసిన, మన దుర్భాగ్యం ఏం తెలిసిన, మనకు తెలిసిన సబ్జెక్టులు అయ్యి మనం బీటెక్లో చేస్తుంటాం. అండ్ మన డిప్లొమా ఎవరైనా చేస్తుంటాం, మనం డిప్లొమాలో చదువుకుంటాం, అదేవిధంగా బీటెక్లోనే చదువుకుంటాం. కానీ చదివేసి పాస్ అయిపోయే ఆశలో చదివేసి పాస్ అయితే అయిపోయి ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రిలీజ్ చేసినప్పుడు ఆ సిలబస్ చూసినప్పుడు అబ్బా ఇదంతా మనం చదివిందారా, ఎందుకు మనం జాబ్ కొట్టలేము అనే థాట్లో అయితే ఉండి మనం కూర్చొని అయితే చదివి ఈ జాబ్ అయితే ఈజీగా అయితే కొట్టవచ్చు. ఓకేనా? సో కాంపిటీషన్ గురించి అంటావా, కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ ఆ కాంపిటీషన్ నువ్వు పక్కన పెట్టేసి నువ్వు కష్టం చేసావు అనుకో, నీ హార్డ్ వర్క్ చూపించావు అనుకో స్టడీలో, ఈజీగా అయితే ఈ జాబ్ అయితే కొట్టేస్తావు. కాంపిటీషన్ ఒక లెక్కేం కాదు. నీ పక్కన కాంపిటీషన్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హార్డ్ వర్క్ నేను సక్సెస్ చేస్తుంది. ఈ కాంపిటీషన్ అనేది ఇదో ఈ ఇంటితో సమానం అయిపోతుంది అప్పుడు. ఓకేనా? ఈ విధంగా నువ్వు కానీ ప్రిపేర్ అయితే ఎట్లా ప్రిపేర్ అవుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ సిలబస్ ఏదో చూసుకో, ప్రీవియస్ ఇయర్ సిలబస్ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ రాకముందే ఆ సిలబస్ తీసుకో, నోట్స్ ప్రిపేర్ చేసుకో, అండ్ సిలబస్ వైజ్ డివైడ్ చేసుకో. నీకు ఏది కష్టమో చూసుకో, ఏది ఈజీయో చూసుకో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూసుకో. ఫండమెంటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ స్టార్ట్ చేయి. ఫండమెంటల్ స్టార్ట్ చేసామంటే నీకు టాప్ టు బాటం మొత్తం అయితే నేర్చుకునేస్తావు. ఓకేనా? అండ్ ఇక్కడ చూసినట్లయితే గేట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పేపర్లో ఉండే మన డిపార్ట్మెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండే అన్నీ, ఇట్ మీన్స్ రీజనింగ్ కూడా ఉంటాయి. రీజనింగ్ కూడా చేసుకునే అవకాశం అయితే చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్ సబ్జెక్ట్ 70% కాబట్టి కోర్ సబ్జెక్ట్ అయితే ఫుల్గా అయితే కవర్ చేసుకో. అండ్ ఈఎస్సి సంబంధించిన దాంట్లో ఉండగానే మన కోర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి తీసుకొని అన్నీ సాల్వ్ చేసుకో. అండ్ హిస్టరీలో టెక్నికల్, మరి ఇట్ మీన్స్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మన కంట్రీలో ఏ సెక్టార్లో జరిగిన ఏమైనా ఏ స్టేట్లో జరిగినా ఆ పేపర్స్ అన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని నీకు వీలుంటే అవన్నీ రివిజన్ చేసుకో. సో ఖచ్చితంగా అయితే ఈ జాబ్ అయితే కొట్టగలుగుతావు, ఈజీగా ఈ జాబ్ అయితే కొట్టగలుగుతావు. కాంపిటీషన్ పక్కన పెట్టేసి కాంపిటీషన్ గురించి అసలు పట్టించుకోవాక నీ హార్డ్ వర్క్ మీద ఫోకస్ అయ్యి నువ్వు కూర్చో, చదువు. ఎందుకు రాదో చూసుకో. రాకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వదులుతారు, అప్పుడు కొట్టవచ్చు ఈజీగా. ఒరే బాబు ఒక్క సిలబస్ నేర్చుకున్నట్లయితే నువ్వు ఈఎస్సీకి కూడా రాసుకోవచ్చు. అండ్ గేట్ కూడా క్రాక్ చేయొచ్చు. మ్యాక్సిమం కొంచెం అడిషనల్ టాపిక్స్ నేర్చుకున్నది గేట్ కూడా క్రాక్ చేయొచ్చు. ఏందా, అర్థమైందా? సో అందుకని నేను చెప్పేది కూర్చో, చదువు, ట్రై చేయి, ప్రాక్టీస్ చేయి. అండ్ ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత రీజన్ చేస్తామంటే అంత అయితే మంచిది. కాన్సెప్ట్ నేర్చుకో, ప్రాబ్లమాటిక్ ఎక్కువ చేయి, ప్రాబ్లమాటిక్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? భయపడకు, టెన్షన్ పడకు, వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోకు. సో నిన్ను ఆడే బీటెక్ చేసి 15,000 12,000 పని చేస్తారు అయ్యి అని ఉంటారు చూసావా, వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టు. అలా నవ్విన మూతులన్నీ నల్లగా అయిపోయి చిన్న అయిపోయేలాగా కష్టపడు, చదువు, జాబ్ కొట్టు. ఖచ్చితంగా నీ వల్ల తీరుతుంది. అవ్వదని నువ్వు అనుకోవద్దు మనసులో, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు కూర్చొని హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? సో మరి నేను వస్తాను నెక్స్ట్ వీడియోలో మన యొక్క డీసీ మిషన్స్కి
ఒక ఫ్లో చార్ట్ లాగా, సిలబస్ ఫ్లో చార్ట్ లాగా మిషన్స్లో జనరేటర్స్ సపరేట్గా, మోటార్ సపరేట్గా, ఏసీలో మోటార్ సపరేట్గా, జనరేటర్ సపరేట్గా, డీసీలో సపరేట్గా అనే విధంగా ఫ్లో చార్ట్ డిజైన్ చేశాను. అది నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే పోస్ట్ చేస్తాను. సరే, అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఒక 2 వ్యూస్ వస్తాయని నేను కోరుకున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.